డాబా స్టైల్లో రెడ్ చికెన్ రెడీ చేసేద్దాం రండి. ఫస్ట్ అయితే మనం టేస్టింగ్ సాల్ట్, చిల్లీ పౌడర్, ధనియా పౌడర్, జింజర్ గార్లిక్ పేస్ట్, చికెన్ మసాలా, సాల్ట్, ఫుడ్ కలర్ రెడ్, కస్తూరి మేతి, కొంచెం కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ముక్కకి మసాలా అంటాలి. బాగా మిక్స్ చేసిన తర్వాత 15 మినిట్స్ వరకు క్లోజ్ చేసి సైడ్లో పెట్టుకోండి. ఇప్పుడు 2 ఆనియన్స్, ఒక హాఫ్ లెమన్, 1 టొమాటో. నేను హాఫ్ కేజీనే తీసుకున్నాను చికెన్, సో అంత క్వాంటిటీకి ఇంత చాలు. ఇప్పుడు ఒక కడాయిలోకి 4 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని వేసుకుందాం. ఇప్పుడు ఈ స్పైసెస్ని కూడా వేసుకుందాం. ఆనియన్స్ని వేసి బాగా ఫ్రై అయిన తర్వాత పింకిష్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ మనం కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటే చిటపటలాడుతూ బాగుంటుంది. ఇప్పుడు దీన్ని కూడా వేసి జింజర్ గార్లిక్ పేస్ట్ ముందే వేసుకున్నాం కదా, సో ఇప్పుడు వేసుకోవాల్సిన అవసరం లేదు. కొంతసేపు వరకు ఆయిల్లోనే వాటర్ ఏం వేయకుండా కొంతసేపు బాయిల్ అవ్వనివ్వాలి. ఇప్పుడు టొమాటోస్ని వేసి బాగా మిక్స్ చేసుకోండి. చూడండి, ఇప్పుడు ఈ గిన్నెని కూడా వాష్ చేసి కొంచెం వాటర్ వేసుకోండి చాలు. ఇప్పుడు ఇలా బాయిల్ అవుతుంది కదా, సో ఆ వాటర్లోనే స్లోలో సిమ్లో పెట్టి చేసుకోండి. ఏం వేయకండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. కొంచెం సాల్ట్, ఉప్పు, కారం మీకు ఏమైనా కావాలంటే వేసుకోవచ్చు. అంతే. సూపర్ రెసిపీ, సూపర్ టేస్టీగా బాగుంటుంది. దాల్ రైస్, చార్ దీంట్లోకి సూపర్గా ఉంటుంది. కంపల్సరీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.